కార్తీక మాసంలో 3వ రోజు అత్యంత మహామహిమాన్వితమైనటువంటి రోజు. ఈరోజు మనం ఏమైనా పని అనుకున్నా, ఏ కోరికైనా నెరవేరకపోయినా, మన పిల్లలు బుద్ధితో మెలగాలి అన్నా, వారికి చక్కని చదువు, ఆరోగ్యం సమకూరాలన్నా, మనకి ఉద్యోగం త్వరగా రావాలి అన్నా, మనం చనిపోయిన వారికి నరకం నుంచి స్వర్గప్రాప్తి పొందాలి అన్నా, మనం ఎవరికైతే ఈ 3వ రోజు చేసినటువంటి ఫలితాన్ని ధారపోస్తామో వారికి తప్పకుండా మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. పిల్లలు వారి వంశం వృద్ధి చెందుతుంది. పిల్లలు ఆరోగ్యవంతులై, బుద్ధిమంతులై చక్కగా చదువుకోగలుగుతారు. ఈ యొక్క రోజుని ఎవరు మిస్ కాకుండా ఈ యొక్క కథని మీరు విని ఇందులో ఉన్నటువంటి గురువుగారు చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ యొక్క సకల కోరికలు తీరుతాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు. కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ స్నానం చేయడం వల్ల మహాఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో నెల రోజులు చేయలేకపోయినా సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ రోజుల్లోనైనా చేయడం మహాఫలితం. కార్తీక మాసంలో 3వ రోజు ఎవరైనా స్నానం చేసి స్నాన ఫలితాన్ని ఇతరులకు ధారపోస్తే ఆ స్నాన ఫలితం అవతలి వాళ్ళు కూడా పొందుతారు. కార్తీక మాసం ఎంత గొప్పది అంటే ప్రతిరోజు అనునిత్యం స్నానం చేయడం వల్ల ఎన్నో మహాఫలితాలు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. స్నానం చేసే ముందు సంకల్పం చెప్పుకొని ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ యథావిధిగా స్నానం చేయాలి. గంగని కానీ, దామోదరుని కానీ, పుండరీకాక్షుని కానీ తలుచుకుంటూ స్నానం చేయాలి. ఇక 3వ రోజు స్నాన ఫలితానికి సంబంధించిన కథ ఒకటి మనం తెలుసుకుందాం. ఈ యొక్క కథ తెలుసుకొని మనం 3వ రోజు ఈ ఒక్కరోజు చేసినటువంటి వ్రతాన్ని ధారపోసినట్లయితే మనకు ఎంతటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. తత్వనిష్ఠుడు. చాలా కాలం క్రితం తత్వనిష్ఠుడు అనే పేరు కలిగిన మహాపండితుడు ఉండేవాడు. పేరే తత్వనిష్ఠుడు. చరాచర జగత్తు అంతా పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మను చూడాలి, తరించాలి అనే కోరికతో ఆయన మరో గురువును ఆశ్రయించాడు. అప్పుడు గురువులు అన్నారు, తీర్థయాత్రలు చేయి, వీలున్నంత వరకు ఈ భూమండలంలో ఉన్న సకల క్షేత్రాలు చూచేవాడు. ఆయా క్షేత్రాలలో స్నానం చేసేవాడు దైవానుగ్రహం తొందరగా పొందుతాడు. పైగా కార్తీక మాసంలో తీర్థయాత్రలు చేస్తూ మధ్యలో ఎక్కడైనా కావేరీ నది తగిలితే ఆ కావేరీ నదిలో శ్రద్ధగా స్నానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం. గోదావరి, కావేరి, కృష్ణవేణి, చర్మన్వతి, గంగా, నర్మదా, యమున, బ్రహ్మపుత్ర అనేవి నదులలో చాలా గొప్ప నదులు. అందులో కార్తీక మాసంలో ఈ నదులలో స్నానం చేస్తే ఉత్తప్పుడు స్నానం చేసే ఫలితం కంటే చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. అందువల్ల యాత్రలు చేసేటప్పుడు అవకాశాన్ని బట్టి కార్తీక మాసంలో ఏదైనా నదీ స్థలం కనబడితే అక్కడ ఆగిపో. కార్తీక మాసంలో నదీ స్నానం చేయి, అక్కడి క్షేత్రాలు చూడు అని గురుస్థానంలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఆ తత్వనిష్ఠుడికి చెప్తాడు. తత్వనిష్ఠుడు భూమండలం అంతా తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరుతాడు. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత్ పండితాన్ తస్య విస్తారితా బుద్ధి తైలబిందు రివాంభసి. ఎవరు తీర్థయాత్రలు చేస్తారో, ఈ తీర్థయాత్రా స్థలాలలో ఎవరు మహానుభావులైనటువంటి గురువులను, పండితులను పూజిస్తారో అటువంటి వారి యొక్క తెలివితేటలు, బుద్ధి అద్భుతంగా పెరుగుతాయి. జ్ఞానం పెరగాలంటే అంతకంతకీ తెలివితేటలు, జ్ఞానం అభివృద్ధి కలగాలంటే మహానుభావులైనటువంటి వారిని సేవించాలి. తీర్థయాత్రలు చేయాలని వేదవ్యాసుల వారు ఇంచుమించుగా అన్ని పురాణాల్లో చెప్పారు. అందుకే పూర్వకాలంలో మహానుభావులంతా తీర్థయాత్రలు చేసేవారు. అలాగే తత్వనిష్ఠుడు కూడా తీర్థయాత్రలు చేస్తూ అనుకోకుండా కావేరీ నది తీరానికి వచ్చాడు. దీపావళి పండుగ రోజు అమావాస్య నాడు ఆ మహానుభావుడు పరమ పవిత్రమైన కావేరీ తీరంలో ఉన్న శ్రీరంగపట్టణం చేరుకుంటాడు. వైకుంఠంలో విరజానది అని ఒక నది ఉన్నది. అదే భూలోకంలో కావేరీ నదిగా మారింది. వైకుంఠం భూలోకంలో శ్రీరంగంగా మారితే, విరజానది కావేరీ నదిగా మారితే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా చేరాడు. అమ్మవారు లక్ష్మీదేవి ఆయనతో పాటు దిగివచ్చింది. ఇప్పటికీ కూడా శ్రీరంగంలో ఆదిశేషుడిపై శయనించి ఉన్న మహానుభావుడు ఆయన శ్రీమన్నారాయణుడు కనబడతాడు. అందుకే శ్రీరంగాన్ని క్షీరసముద్రంలో పోల్స్తారు. కావేరీ నది క్షీరసముద్రంలో ఉన్న విరజానది. మహాత్ముడైనటువంటి తత్వనిష్ఠుడు పూర్వజన్మ సుకృతం వల్ల సరిగ్గా అమావాస్య నాడు శ్రీరంగం చేరుకుంటాడు.
ఇంకా అక్కడి నుండి నెల రోజులు కావేరి దగ్గరే ఉండిపోదామని అనుకుంటాడు. మనకు ఒక అనుమానం రావచ్చు, ఆయన అయితే కావేరీ నది తీరంలో ఉన్నాడు, మరి మన సంగతి ఏంటి అని. కావేరిలో ఉండక్కర్లేదు, గోదావరి తీరంలో ఉన్న వాళ్ళు గోదావరిలో స్నానం చేయొచ్చు. అసలు గోదావరి లాంటి నదులు లేకపోయినా, కాలువలు లేకపోయినా ఇంటి దగ్గర నూతిలో స్నానం చేసేవాడు, కుళాయి నీళ్లతో స్నానం చేసేవాడు కూడా ఇదం గంగాజలం అనుకుంటే ఇది గంగాజలం అని మనసులో భావన చేస్తే, లేక తను ఉన్న క్షేత్రాన్ని వైకుంఠంగాను, తాను ఉన్న ఆ నదీ జల ప్రాంతాన్ని ఏదో ఒక నదిగా భావిస్తే అది కూడా వాడికి వైకుంఠంలో సాక్షాత్తు విష్ణు సన్నిధానంలో ఉన్న ఫలితాన్ని, విష్ణు సన్నిధానంలో సాక్షాత్తు విరజా నదిలో స్నానం చేసిన పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి భక్తులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కార్తీక మాసంలో మనం రకరకాల ప్రాంతంలో ఉంటాము. ఆ ప్రాంతంలో అదృష్టం బాగుండి నదిలో, కాలువలో, చెరువులో ఉండవచ్చు. ఏమీ లేకపోతే ఇంట్లోనే మనం తొట్టిలోనో బకెట్లోనో పట్టుకున్న నీటిని గంగాజలంగా లేదా కావేరీ నదిగా లేదా యమునా నదిగా భావించండి. మన ఇల్లుని ఒక వైకుంఠ నిలయంగా, ఒక కైలాస నిలయంగా భావించండి. సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళే స్నానం చేయండి. అది కార్తీక స్నాన ఫలితాన్ని ఇస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తత్వనిష్ఠుడి కథ ఎంతో గొప్పది. అతని యోగం బాగుంది కాబట్టి కావేరీ నదీ తీరంలో ఉండి కావేరీ నదిలో స్నానం చేసి రంగనాథుడిని సేవించుకుందామని అనుకుంటాడు. అదృష్టం బాగుండి అక్కడే ఒక సత్రం దొరుకుతుంది. ఆ సత్రంలో ఒక గది అద్దెకు తీసుకుంటాడు. హాయిగా అందులో మకాం పెట్టాడు. ఆ కాలంలో ఉచితంగా యాత్రికులకి, పండితులకి, గురువులకు సత్రాలు ఇచ్చేవారు. ఆలయాల్లో భోజనం పెట్టేవారు. ఈ యాత్రికులకు కూడా ఏమీ ఇబ్బంది ఉండేది కాదు. ఆయన ఇలాగే హాయిగా మకాం పెట్టాడు. రోజు స్నానం చేసి గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకునేవాడు. శ్రీరంగం పరమ పవిత్రమైన క్షేత్రం. విప్రనారాయణుడు ఆ శ్రీరంగంలో స్వామివారిని రోజు సేవించేవాడు. ఈయన 12 మంది ఆల్వారులలో ఒకడు. మనం యాత్రలు చేస్తున్నప్పుడు ఒక్కసారైనా శ్రీరంగాన్ని చూడాలి. ఆ క్షేత్రంలో ఒక రాత్రి నిద్రపోవడం అంటే వైకుంఠంతో నివాసం ఉన్నట్టే. అటువంటి క్షేత్రంలో ఈ పుణ్యాత్ముడు తత్వనిష్ఠుడు మకాం పెట్టి రోజు భక్తితో విరజా నదిలో స్నానం చేసినట్టు భావించి కావేరీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత రంగనాథుణ్ణి సేవించి ఆయనకు పూలు ఇచ్చేవాడు. ఆ పూలు ఇచ్చి ఆయనను సేవించి శ్రీరంగుని ప్రసాదమును మహానుభావులైనటువంటి అర్చకులు, వైష్ణవాచార్యులు సమర్పిస్తే తిని పురాణం కూడా చెప్పేవాడు. కార్తీక మాసంలో ఏదైనా ఒక ఆలయంలో భక్తితో హరికథలు కానీ, శివకథలు కానీ చెప్పేవాడు యోగ జాతకుడు అవుతాడు, యోగి అవుతాడు, మహాయోగ జాతకుడు అవుతాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ఒకరోజు ఆయన ఆ కావేరీ తీరంలో స్నానం చేసి వస్త్రాన్ని ఆరవేసుకున్నాడు. ఇది జాగ్రత్తగా వినవలసినటువంటి కథ. స్నానం చేసిన తర్వాత ఈయన పొడిబట్ట కట్టుకొని కాసేపు ఆ నదీ తీరంలోనే జపం చేసుకునేవాడు. ఈ లోపల కట్టుకున్న పంచె ఒకటి ఉంది కదా, ఆ కట్టుకున్న పంచెతో స్నానం చేశాడు. దానిని ఒకసారి ఇలా విదిలించి దాన్ని ఇసుక తిన్న మీద ఆరవేసి పొడిబట్ట కట్టుకొని వైష్ణవ నామం పెట్టుకొని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఇంతలో పెద్ద గాలి వచ్చింది. ఈయన ఆరవేసిన వస్త్రం ఎగిరిపోవడం మొదలుపెట్టింది. అయ్యో అయ్యో, నా వస్త్రం ఎగిరిపోతుంది, ఈ వస్త్రం తప్పితే నాకు ఇంకొక వస్త్రం లేదు, కేవలం నా దగ్గర 2 బట్టలే ఉన్నాయి అని అనుకుంటాడు. ఒకటి కట్టుకునేది, ఒకటి ఆరవేసేది, అలా మార్చి మార్చి కట్టుకునేవాడు. పైన వేసుకునే ఉత్తరీయాలు కూడా 2 ఉన్నాయి. కాబట్టి ఈ పంచె ఎగిరిపోతే కట్టుకోవడానికి ఇంకొకటి లేదు. చూస్తూ చూస్తూ కార్తీక మాసంలో అయ్యలారా, నా దగ్గర కట్టుకోవడానికి పంచె లేదు, పంచె ఇప్పించమని యాచించడం ఇష్టం లేక అందుకని ఆయన ఆ పంచె ఎగిరిపోతుందని పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ పంచె అలా ఎగిరిపోయి ప్రక్కనున్నటువంటి కీకారణ్యంలోకి వెళ్ళిపోతుంది. అవన్నీ చిట్టడవులు. శ్రీరంగ క్షేత్రానికి పక్కన ఉన్న కావేరీ నదీ తీరంలో అంతా పూర్వకాలంలో అడవులు. అందులో ఈయన ఉన్న ప్రాంతం ఇంచుమించుగా చిన్న అడవి. ఆ అడవిలోకి వెళ్ళిపోయింది పంచె. ఆయన ఆ పంచె వెంట పడ్డాడు. ఓ చోట పెద్ద మర్రి చెట్టు కనబడింది. ఈ వైష్ణవోత్తముడు భయంకరమైన వటవృక్షాన్ని చూశాడు. ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలుగా చాలా పెద్దదిగా ఉంది. 8 మైళ్ళ పొడవు, 1/2 యోజనం వెడల్పుతో ఊడలు కిందికి దిగి ఉన్నాయి. రకరకాలైనటువంటి చెట్లు, తీగలు దానికి అల్లుకొని ఉన్నాయి. ఈ మర్రి చెట్టు దగ్గర ఎవరు ఉంటారో ఏమో, పంచె కోసం వచ్చి అనవసరంగా ఇరుక్కుపోయాను అని అనుకుంటాడు.
ఆ మర్రి చెట్టు కింద ముగ్గురు భయంకరమైన బ్రహ్మరాక్షసులు కనపడ్డారు. చాలా వికృతంగా ఉన్నారు. ఒక బ్రహ్మరాక్షసుడికి పూర్తిగా బోడితల, ఇంకొక బ్రహ్మరాక్షసుడికి పెద్ద బొజ్జ, మరొక బ్రహ్మరాక్షసుడికి పెద్ద పెద్ద చేతులు గూని ఉన్నాయి. ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని చూడగానే ఈ తత్వనిష్ఠుడు ఒక్క క్షణం భయపడ్డాడు. రాక్షసుల్ని ఎవరైనా చూస్తే ఎంత జ్ఞానులకైనా కొంత భయం ఉంటుంది. అంతలోనే జ్ఞాని కనుక ఆయన శ్రీమన్నారాయణుణ్ణి కటాక్షం కొరకు వేడుకుంటాడు. రాక్షసుల మధ్యలో ఉంటేనేం లేక దేవతల మధ్యలో ఉంటేనేం నన్ను రక్షించేది ఆ శ్రీహరి అని అనుకున్నాడు. ఓం నమో నారాయణాయ అని జపం చేసుకుంటూ ఉండగా ఈ రాక్షసుల ముగ్గురు ఆయనను తినడానికి దగ్గరకు వస్తారు. మాకు ఆకలి వేస్తోంది, ఇప్పటికి 10 రోజులుగా ఆకలికి మలమల మాడిపోతున్నాం. ఈ ప్రాంతంలోకి తిరగడానికి మానవులన్నవారు రావడం లేదు. రాక మా దగ్గరికి వచ్చావు. మానవ మాంసం భలే రుచిగా ఉంటుంది, రారా అంటూ ఆ ముగ్గురు దగ్గరకు వస్తారు. ఈయన నిర్భయంగా అందరికీ శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే నన్ను రక్షిస్తాడు, ఓం నమో నారాయణాయ అని వేడుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలియదు కానీ ఆ నారాయణ శబ్దం వల్ల నారాయణ శబ్దాన్ని ఉచ్చరిస్తున్న తత్వనిష్ఠుణ్ణి చూడగానే ఆయనను పీకొని తినాలని అనుకున్న బ్రహ్మరాక్షసులు ముగ్గురు ఒక క్షణకాలం నిశ్చేష్టులైపోయారు. వాళ్లలో రాక్షసత్వం పోతుంది, మానవత్వం వచ్చింది. వెంటనే వాళ్ళు 2 చేతులు జోడించి, అయ్యా తమరు ఎవరో కానీ మీ కాంతి మమ్మల్ని ఆకర్షించింది. మీ నోటిలో నుంచి వస్తున్న హరినామస్మరణ వల్ల మాకు రాక్షస బుద్ధి నశించింది. ఇంతకు పూర్వం దాకా మిమ్మల్ని చీల్చి పీక్కు తిందామని అనుకున్నాం. ఇప్పుడు మాకు జ్ఞానోదయమైంది. మీరు మహాత్ములు అని మిమ్మల్ని చంపకూడదని అనుకుంటున్నాం. తర్వాత పూర్వజన్మలు కూడా గుర్తుకు వచ్చాయి. మమ్మల్ని మీరే రక్షించాలి అని ఆయన కాళ్ళ మీద పడతారు ముగ్గురు బ్రహ్మరాక్షసులు. ఆయన తెల్లబోయి, ఇంతకీ మీరు ఎవరు, మీ పూర్వజన్మ ఏమిటి, ఎలా గుర్తుకు వచ్చింది అని అడుగుతాడు. అందులో మొదట బ్రహ్మరాక్షసుడు అంటాడు, అయ్యా నా పేరు విరముడు. నేను ఒకప్పుడు బాగా చదువుకున్నవాడిని. నాకు డబ్బు పిచ్చి బాగా పట్టింది. మద్యపానం చేశాను, నాస్తికవాదం చేశాను, ఆవులని విప్రులని చంపడం మొదలుపెట్టాను. గోబ్రాహ్మణుల హింస చేసినవాడు ఎవరైనా సరే, గోమాంసం తిన్నవాడెవరైనా సరే ఈ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు. గోమాంసం తినకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఎందరో పొట్టలు కొట్టాను, దొంగతనాలు చేశాను, పండితులైన బ్రాహ్మణులను గోవులను చంపాను, తెగ త్రాగాను, చేయకూడని పాపాలు చేశాను. ఈ మహాపాపాల వల్ల నాకు చచ్చిన తర్వాత నరకం వచ్చింది. నరకంలో 1000 సంవత్సరాల శిక్షలు అనుభవించి ఈ బ్రహ్మరాక్షస రూపం అనుభవిస్తున్నాను. ఈ బ్రహ్మరాక్షస రూపంతో నేను ఇప్పటికే 5000 సంవత్సరాలుగా ఈ మర్రి చెట్టు మీద కూర్చొని ఆహారం దొరికితే తింటున్నాను, లేనప్పుడు అల్లాడిపోతున్నాను. ఎవరైనా ఈ చెట్టు దగ్గరికి వస్తేనే నేను వాడిని తినగలను. అందరూ చెట్టు దగ్గరికి రారు. దాంతో నాకు ఒక్కోసారి 6 నెలలు 7 ఏడాది పాటు కూడా భోజనం లభించదు. ఇలా మాడిపోతున్నాను. నా పాపాలన్నీ ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చాయి. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నన్ను రక్షించండి బాబోయ్ అని తత్వనిష్ఠుడి కాళ్ళ మీద మొదటి బ్రహ్మరాక్షసుడు పడతాడు. ఇప్పుడు రెండవ వాడు, నేను కూడా పాపాత్ముడిని. ఒకానొక గ్రామానికి నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చేయరాని పనులు చేశాను. స్వార్థంతో దేవుడి సొమ్ము అపహరించాను, దేవాలయాల సొమ్ము అపహరించాను. దేవాలయాలలో పూజలు చేయవద్దు అన్నాను. మహానుభావులైన పండితులందరినీ నిరసించాను. చేయకూడనివి ఒకటేమిటి, అనేక పాపాలు చేసి హత్యలు చేసి డబ్బులు సంపాదించి ద్రోహాలు చేసి అసత్యం ఆడి పక్షపాత బుద్ధి వహించి దేవుడి సొమ్ము అపహరించి ఆ పాపం వల్ల 10,000 సంవత్సరాల పాటు చనిపోయాక నరకానికి పోయాను. బ్రహ్మరాక్షస రూపంతో అలమటించిపోయాను. నేను కూడా ఈ చెట్టు కింద చేరాను. ఎవరైనా మా చెట్టు పరిధిలోకి వస్తేనే తప్ప వాళ్ళని మేము తినలేము, అంతకు మించి బయటకు వెళ్ళలేము. ఆ చెట్టు పరిధిలోకి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాంతో నేను చాలా రోజులకి ఒకసారి ఇంత మాంసం తినగలుగుతున్నాం. తక్కిన రోజుల్లో తిండి లేక మంచినీళ్ళు లేక అల్లాడిపోతున్నాను. నన్ను రక్షించండి బావు అని వాడు కూడా తత్వనిష్ఠుడి కాళ్ళ మీద పడతాడు. అప్పుడు మూడోవాడు, నేను చిన్న పిల్లల్ని ఆడవాళ్ళని హత్య చేసిన పాపాత్ముడిని. ఎంతోమంది కుల స్త్రీలకు ద్రోహం చేశాను, బ్రహ్మహత్యలు చేశాను, ఆవులను లెక్క లేకుండా వధించాను, సురాపానం చేశాను. కార్తీక మాసంలో స్నానం చేయమని మా తల్లిదండ్రులు చెప్తే కార్తీక మాసంలో స్నానమా అని నాస్తికవాదం చేశాను. చెయ్యరాని మహాపాపాలకు ప్రాయశ్చిత్తంగా
చచ్చాక యమలోకంలో 6000 సంవత్సరాలు శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత భూలోకంలో రాక్షసుడిని పుట్టాను. ఈ చెట్టు పరిధిలో ఉంటే మాత్రమే తినగలమని ఇద్దరు బ్రహ్మరాక్షులు చెప్పిన మాట నిజం. దగ్గరగా వస్తే తింటాం, దూరంగా ఉన్న వాళ్ళని చంపి తినలేం. దాంతో మలమల మాడిపోతున్న మా ముగ్గురికి తిండి ఎప్పుడో గాని లభించదు. తక్కిన రోజుల్లో తిండి లేక దాహం తీర్చుకోలేక అల్లాడిపోతున్నాం. ఇంతకాలానికి నీ వంటి మహానుభావుడు దర్శనం ఇవ్వడం వల్ల, నీ నోటి నుంచి వస్తున్న హరినామ స్మరణ వినడం వల్ల నా పాపం కొంత తొలగి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. నీవు మహాత్ముడివి. మా పూర్వజన్మ పాపం కొంత తొలగించి ఈ రాక్షస జన్మ నుంచి విముక్తిని కలిగించి అనుగ్రహించు. నీ పాదాలు పట్టుకుంటాం. నీవు సద్గురుడు అంతటి వాడివి అనడంతో ఆయన తెల్లబోయి, నేనేదో కార్తీక మాసంలో స్నానాలు చేసి శ్రీరంగ దర్శనం చేసుకుందామని శ్రీరంగం వచ్చాను. అంతకు మించి నాకు ఏమీ మహిమలు రావు. చూసారా మహానుభావులు ఏమంటారో, అంతటి మహానుభావుడు నాకు మహిమ లేదంటున్నాడు. ఇంకా సామాన్యులు భూమి మీద మాకు బోలెడు మహిమలు ఉన్నాయంటే అంతకన్నా అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా? నా దగ్గర ఏముంది? మీ పాపాలు ఎలా తొలగించను, మీకు ఎలా విముక్తి ఇవ్వగలను? అప్పుడు వాళ్ళు ఆలోచించండి గురువుగారు, మీరే ఒక మార్గం చెప్పండి. మీరు కూడా మాలాంటి వాళ్ళను అనుగ్రహించలేకపోతే ఎలాగా అనగా, అప్పుడు ఆయన ఆలోచించి 2 చేతులు జోడించి పరమభక్తుడు కావున గురువును ధ్యానం చేశాడు. మంత్రోపదేశం చేసిన గురువు ఉన్నాడు. ఆయనకు 2 పాదాలు. ఆయన 2 పాదాలను తలుచుకొని గురువు గారిని ధ్యానం చేశాడు. ఆయన యొక్క గురువు టక్కున అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆయన చాలా మహామహిమలు కలిగిన వాడు. ఆయనకు శాండిల్యుడు అని పేరు. శాండిల్య మహర్షి శిష్యుడు ఇతడు. శాండిల్య మహర్షి ప్రత్యక్షమై, శిష్య, నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు. ఈ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్న పాపాత్ములను పాపం నుంచి విముక్తిని కలుగచేయడానికి మళ్ళీ మానవులను చేసి స్వర్గానికి పంపాలని నీ ఉద్దేశం, అంతేనా అంటే, అవును, అందుకే పిలిచాను గురువుగారు అనగా, అప్పుడు ఆయన ఇలా చెప్తాడు. కార్తీక మాసంలో 3వ రోజు చాలా గొప్పది. 3వ రోజు తలారా ఏదైనా నదిలో స్నానం చేసి ఆ తర్వాత శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ ఆవు నీతితో దీపం వెలిగించి ఎర్రని పువ్వులు ఆ రోజు దేవుడికి సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల వచ్చినటువంటి ఫలితం ధారపోస్తే ఆ పాపాత్ములైన రాక్షసులకి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? మనం ఎవరినైనా అనుగ్రహించాలంటే, పాపాత్ముల పాపాలు తొలగించాలంటే, వారికి శాప విముక్తి కలుగు చేయాలి అంటే కార్తీక మాసంలో 3వ రోజు తలకి స్నానం చేయాలి. ఆ తర్వాత శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ నీతితో దీపం వెలిగించాలి. ఆలయంలో పూజకి ఎర్రని పువ్వులు అంటే మందార పువ్వులు, గులాబీలు లాంటివి సమర్పించాలి. ఆ పూలు సమర్పించడం వల్ల వచ్చేటువంటి ఫలితం, దీపారాధన వల్ల వచ్చేటువంటి ఫలితం, కార్తీక స్నాన ఫలితం, ఈ 3 ఫలితాలలో ఏదో ఒక ఫలితాన్ని ఈ పాపాత్ములకు ధారపోస్తే వాళ్ళ పాపం విముక్తి అవుతుంది అనగానే వెంటనే ఈయన, నేను 3వ రోజు కార్తీక స్నానం చేసిన ఫలితాన్ని ఈ ముగ్గురికి ధారపోస్తాను అని ఈ విధంగా ఆయన బ్రహ్మరాక్షసుల ముగ్గురికి తాను 3వ రోజు చేసినటువంటి కార్తీక స్నాన ఫలితాన్ని, దీపం వెలిగించిన ఫలితాన్ని, పూలతోని పూజించిన ఫలితాన్ని ధారపోయేగానే తక్షణం ఆ ముగ్గురి బ్రహ్మరాక్షసులకు రాక్షస రూపం తొలగిపోతుంది. వాళ్ళు ముగ్గురు మంచి సుందరమైన శరీరాలై కలిగి ఉంటారు. ఆనందంతో పొంగిపోయి వాళ్ళు, అయ్యా, ఎన్నో జన్మల నుంచి మహాపాపంలో గిజగజలాడిపోతున్న మమ్మల్ని నరక బాధల నుంచి విముక్తి కలుగు చేశావు, రక్షించావు, మీకు కృతజ్ఞత అని వాళ్లకు నమస్కరించి ఆ తర్వాత కొంతకాలం పాటు తీర్థయాత్రలు చేసి ఆ పుణ్యం వల్ల స్వర్గానికి చేరుకుంటారు. కాబట్టి ఈ కథ వినడం వల్ల 3వ రోజు చేసినటువంటి కార్తీక స్నాన ఫలితం కానీ, ఆ రోజు చేసినటువంటి భగవంతుని పూజించినటువంటి ఫలితం కానీ, దీపారాధన ఫలితం కానీ మనం ఎవరికైనా ధారపోసినట్లయితే వారికి ఉన్నటువంటి కర్మలు, పాపకర్మలు తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, బాగా సక్రమంగా ఉండడం లేదు, చదువుకోవడం లేదు, జ్ఞానాభివృద్ధి లేదు. అలాంటప్పుడు 3వ రోజు ఇలా చేయాలి. ఆవు నేతితో దీపం పెట్టాలి. మందార పువ్వులతో ఈశ్వరుణ్ణి కానీ విష్ణువుని కానీ అర్చించాలి. ఆ తర్వాత పిల్లల పేరు చెప్పి ఆ ఫలితం వారికి ధారపోస్తున్నాం అని కొన్ని నీళ్లు తులసి మొక్కలో పోయాలి. తక్షణం పిల్లలకి ఈ ఫలితం అందుతుంది. వాళ్ళు బాగా చదువుకుంటారు, దారిలోకి వస్తారు. అదే వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులకు ధారపోస్తే వార్ధక్యంలో వారు సుఖంగా జీవించి సుఖంగా మరణిస్తారు. శరీరం విడిచిపెట్టిన వాళ్ళకి ఈ ఫలితం ధారపోస్తే అటువంటి వాళ్ళు అంతవరకు నరకంలో ఉన్నా సరే నరకం నుంచి విముక్తి పొంది స్వర్గాన్ని పొందుతారు.
అందరినీ తరింపచేసేటువంటి అపూర్వమైనటువంటి మార్గం ఇది. పూర్వకాలంలో అందరూ ఇలాగే చేసేవారు. తీవ్ర దారిద్ర్యంతో బాధపడుతున్నవారు, లేక అనుకున్న పనులు కాక బాధపడుతున్నవారు కార్తీక మాసంలో 3వ రోజు తలారా స్నానం చేయాలి. సూర్యాస్తమయాల్లో కష్టపడి ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళాలి. అక్కడ దీపం వెలిగించాలి. ఎర్రని పూలు, మందార పువ్వులతో సూర్యాస్తమయ సమయాల్లో పూజించాలి. స్వయంగా పూజించే అవకాశం ఉంది కనుక మనం స్వయంగా స్వామికి సమర్పించాలి. అలా సమర్పించినట్లు అయితే దారిద్ర్యం తొలగిపోతుంది, ఉద్యోగాలు వస్తాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక్కడ కొన్ని గుళ్ళల్లో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు కాబట్టి ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ఉంటుంది. ఆలయ మర్యాదలు ఉంటాయి. అటువంటప్పుడు ఈ పూలు అర్చక స్వామి చేతిలో పెట్టాలి. ఆయన ద్వారా శివుని దగ్గర పెట్టించాలి. మనం అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా 3వ రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి దీపారాధన చేసి ఎర్రని పూలతో శివుడికి కానీ విష్ణువుని కానీ అర్చించినట్లయితే సకల శుభాలు పొందగలుగుతాము. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మంచి విషయాల్ని 10 మందితో పంచుకుంటే ఆ పుణ్య ఫలితం మనకు కూడా లభిస్తుంది. కాబట్టి మంచి విషయాల్ని షేర్ చేస్తారని ఆశిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ.